నమస్తే, వెల్కమ్ టు వీన్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. నందివాడ మండలం తుమ్మలపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించిన టీడీపీ జనసేన నేతలు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కొడాలి నాని నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యం అంటూ మండిపడ్డ రావి పిన్నమనేని. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందిస్తున్న వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చడం సరికాదంటూ మండిపడ్డ వైసీపీ నేతలు. విమర్శలు చేస్తున్న నేతలకు రాబోయే రోజులు ఓట్ల ద్వారా వాలంటీర్లు తగిన బుద్ధి చెప్తారన్న మండలి హనుమంతరావు. వెనుగళ్ల రామును ఎమ్మెల్యే గెలిపించేందుకు జనసేన వీర మహిళలందరూ సిద్ధం కావాలన్న సర్పంచ్ కె శేషవేణి. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ధైర్యంతోనే అరాచక పాలనకు స్వస్తి పలికేందుకు మహిళలు బయటకు వస్తున్నారన్న వీర మహిళలు. జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమి బలపడితే రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మంచి ప్రయోజనాలు చేకూరుతాయని, గ్రామ అభివృద్ధి జరుగుతుందని, పేదవారి బ్రతుకులు మారతాయని వివరిస్తూ ఇంటి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నందివాడ మండలం తుమ్మలపల్లి గ్రామంలో కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగళ్ల రాము తన ప్రచారాన్ని కొనసాగించడం జరిగింది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తున్న రాము గత రోజు సాయంత్రం నందివాడ మండలం తుమ్మలపల్లి గ్రామంలో పర్యటించడం జరిగింది. గ్రామ పర్యటనకు విచ్చేసిన తెలుగుదేశం జనసేన పార్టీ నేతలకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు పెన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ 5 సార్లుగా గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగిన కొడాలి నాని నియోజకవర్గ అభివృద్ధిని పేద ప్రజల సంక్షేమం కొరకు చేసింది శూన్యమంటూ విమర్శించారు. ఈసారి ప్రజలు తమ ఓటును ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వెనుగళ్ల రాముకు వేస్తే రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగడమే కాకుండా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని, గ్రామాల్లో అభివృద్ధి చేసి రోడ్లు, మంచినీరు అందే విధంగా తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నందివాడ మండలం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో తమిళ గ్రామం ఇంటింటికి ప్రచారం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా ఈ హరిజనవాడలో ఈ రోజున రాము గారి బ్రహ్మరథం పడటం జరిగింది. అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తామని చెప్పి ముక్తకంఠంతో చెప్పడం జరుగుతూ ఉంది. ఇది మన గొప్పతనం ఇంకో గొప్పతనం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచక కార్యక్రమాలు, ఆయన ప్రజాప్రతినిధులు చేసిన అవినీతి అక్రమ కార్యక్రమాలు అన్నీ కూడా మరి ఈ రోజున బయటపడిపోయి ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇదిగో మీకు బటన్ నొక్కేశానని చెప్పిన బటన్ కూడా పనిచేయకపోవటం వలన ఎవరికి కూడా చేయూత కార్యక్రమంకి ఇచ్చిన డబ్బులు కానివ్వండి, లేకపోతే ఈ రుణమాఫీ కింద ఇచ్చిన రైతులకు సంబంధించిన కార్యక్రమంలో కానివ్వండి ఎక్కడా కూడా ఒక నయా పైసా పడకపోవడంతో ఈ ప్రభుత్వం చేపించిన మరి ఈ బూటకపు మాటలను కూడా చిట్ట చివరిని వాళ్ళే బట్టబయలు చేసుకుని మరి నవ్వుల పాలైపోయిన పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో జరుగుతూ ఉందన్న విషయం ప్రజలందరూ కూడా గ్రహించారు. ఎవరికాళ్ళు చేయూత పడిపోయిందని అన్నారని చెప్పి బ్యాంక్ అకౌంట్ చూసుకుంటాం, అలాగే రైతులేమో మరి రైతులకు సంబంధించిన ఈ రుణమాఫీ కార్యక్రమానికి సంబంధించిన డబ్బు పడిపోయిందని చెప్పేసి బ్యాంక్ అకౌంట్ చూసుకోవడం తప్పిస్తే ఎక్కడా కూడా ఒక నయా పైసా పడిన దాఖలాలు లేకపోవటం చాలా శోచనీయమైన విషయం. అలాగే నాకు ఇవన్నీ కూడా మధ్యాహ్నం ఒక అమ్మాయి సాధారణ సగటు అమ్మాయి బయట చేస్తున్న ప్రచారంలో భాగంగా నేను చెప్తున్నా. ఇవన్నీ కూడా విద్యాదీవెన అని చెప్పారు. మా పిల్లలకి ఎవరికి కూడా మరి విద్యాదీవెన కింద నయా పైసా డబ్బులు కూడా రావట్లేదు పై చదువులకు అని చెప్పి
వాళ్ళందరూ కూడా గగ్గోలు పెట్టే పరిస్థితి. అదేమంటే మేము 100% మరి చేయాల్సిన మేము చేపట్టిన మాటలన్నింటినీ కూడా నెరవేర్చామని చెప్పేసిన హామీలన్నీ కూడా నెరవేర్చామని చెప్పినవి ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయకపోవటం. మరి కొంతమందికి పెన్షన్లు వచ్చే పెన్షన్లు ఆగిపోవటం జరిగింది. ఇంత ముందు ఉన్న పెన్షన్లు కాకుండా వచ్చే పెన్షన్లు కొంతమందికి ఆగిపోవటం జరిగింది. ఏంటంటే గ్రామ వాలంటీరు మా పేరు తొలగించేశాడని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ వాలంటీర్ల మీద అంత ఆధిపత్యం వాళ్ళకెట్టా ఇచ్చారు? ఈ రకమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ప్రజలందరూ కూడా చాలా సుశితంగా గమనిస్తున్నారు. వీటన్నింటి కూడా తీసుకుని అందరూ కూడా ఎవరో కూడా ఎక్కడా కూడా ఇబ్బందికి పడే పరిస్థితులు లేకోకుండా ఉండటం కోసం తెలుగుదేశం పార్టీ కనుక వచ్చేటట్టు వస్తే ఈ కార్యక్రమాలని కూడా ఇంతకుముందు సక్రమంగా అమలు జరిగినాయి. అలాగే మన రానున్న కాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే కనుక మరి తప్పకోకుండా ఈ కార్యక్రమాలని కూడా మరింత మెరుగైన పరిస్థితుల్లో మరి రాష్ట్రాన్ని ముందర తీసుకెళ్తారని చెప్పి ఒక నమ్మకంతో అందరూ కూడా ఆయనకు ఓటేస్తానికి మరి ఈ రోజున చేస్తున్నారు అని చెప్పేసి నేను మీ అందరూ కూడా మనవి చేస్తూ అందరికీ నమస్కారం. ఈ రోజున తమిళ్ గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైన స్పందన కనపడుతుంది. ఖచ్చితంగా రాబోయే 24 ఎలక్షన్లో మే 24 ఎలక్షన్లో భారీ మెజార్టీతో శాసనసభ్యుడు అదేవిధంగా వెనుగల రాము అదేవిధంగా ఎంపీ బాలచౌరి గారు ఇద్దరు కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈరోజు మీరు అందరూ ఇప్పుడు గమనించాలి, గత 5 సంవత్సరాల నుంచి ఈ తమిళ్ గ్రామానికి ₹1 ఖర్చు పెట్టలే కొడాలని. ఈ దుర్మార్గుడు కేవలం దోసుకోవడం తప్ప రెండో పని లేదు. 20 సంవత్సరాల నుంచి ఒక్క వ్యక్తికే మనం ఓటేస్తున్నాం. మన గుడివాడ పట్టిన దరిద్రం ఇదే. ఒకే వ్యక్తికి మనం ఎన్నుకుంటున్నాం. మార్పు కోరుకోండి దయచేసి. ఎందుకంటే ఈ దుర్మార్గుడు సొల్లు కౌరులు చెప్పుకుంటా కాలం గడుపుతుంది తప్ప రెండో పని లేదు. ఈ రోజున ప్యాకాట్ పెడతాం, ఇసుక దోపిడీ చేయటం, మట్టి చేయటం, మద్యం వ్యాపారం చేయటం, ఇవన్నీ కూడా దుర్మార్గమైన చర్యలు చేస్తూ వేల కోట్లు సంపాదించుకుని కళ్ళు నెత్తికెక్కి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, గుడివాడ నియోజక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా, ఈడి కొడాలి నానిని ఒక్కసారి ఓడగొట్టి వెనుగల రాముడికి అవకాశం ఇవ్వండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ దుర్మార్గుడు ఏ విధంగా భాష ఎట్టా ఉంది, బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంది, ఆఖరికి మహిళను కూడా గౌరవించకుండా అగౌరవంగా మాట్లాడుతాను చాలా బాధేస్తుంది. ఇటువంటి వ్యక్తిని మనం అసెంబ్లీ పంపామంటే ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఈ దుర్మార్గుడిని కట్టడి చేయాల్సిందే. ఈ దుర్మార్గుడిని మళ్ళీ అసెంబ్లీకి వెళ్లకుండా ఒక అవకాశం రాముకి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే గత 5 సంవత్సరాల్లో 14-19 కాలంలో అనేక కార్యక్రమాలు చేశాం. మీ ఊరు తమిళ్ గ్రామానికి సిమెంట్ రోడ్లు వేయటం కానీ, భవనాలు నిర్మించడం కానీ, డ్రైనేజ్ కానీ, ఇరిగేషన్ కానీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. ఈ దుర్మార్గుడు అధికారం వచ్చిన తర్వాత ఒక్క పని కూడా చేయకుండా కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నాడు. ఇటువంటి దుర్మార్గుడిని ఏం చేయాలి? ఎందుకంటే ఈ రోజున గ్రామాల్లో వాళ్ళ ఆఖరికి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించకుండా గ్రామంగా ఒక్కరోజు రాలా కష్టాలు ఏం తెలుస్తాయి ఆడికి. తాగునీరు ఏంటి, సాగునీరు ఏంటి, ఆక్వాకి ఏంటి, ఏం చేయాలి? ఈ దుర్మార్గుడు ఏది పట్టించుకోకుండా ముంచేశాడు, సంక నాగిచ్చాడు గుడివాడ పట్టణాన్ని. దయచేసి ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా, కొడాలి నానిని ఓడగొట్టండి, వెనుగల రాముని అదేవిధంగా ఎంపీ సైకిల్ గ్లాస్ గుర్తుకి ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో నందివాడ మండలం తమిర్సి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు ఉమ్మడి పార్టీల అభ్యర్థి అయినటువంటి వెనుగండ్ల రాము గారు పర్యటించడం జరుగుతుంది. మేమందరం కూడా ఆయనతో పాటు పర్యటిస్తుంటే ప్రజలు అనేకమైనటువంటి సమస్యలు ఈ రోజున మనందరికీ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రైతులు వారి యొక్క ధాన్యం డబ్బులు 4 నెలలైనా కానీ ఇంతవరకు ఇవ్వకపోవటం, అలాగే రైతు వారీగా అనేకమైన కార్యక్రమాలు వారికి వెసులుబాటుగా లేని పరిస్థితుల్లో ఈ యొక్క ప్రభుత్వం రైతులు వెన్నువిరిచే కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. రైతులు అనేక నివర తుఫాన్లు కానీ అనేక తుఫాన్లు వచ్చి నష్టపోతున్న రైతుల్ని పట్టించుకొని ప్రభుత్వం కనీసం ప్రజలు ఇప్పటికైనా ఆలోచించి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చింది. ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పడటానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు
అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అన్నీ కలిసి ఒక దుష్ట పరిపాలన, ఒక సైకో పరిపాలన అంతం చేయడానికి ఈ రోజున అందరూ కూడా కలిసికట్టుగా రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించి ఇటువంటి సైకో పరిపాలన మనం కూడా అంతం చేయాల్సిన సమయం వచ్చింది. మీ అందరూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి వెనిగండ్ల రాము గారికి సైకిల్ గుర్తు మీద వేసి అందరూ కూడా గెలిపిస్తే మన యొక్క కొత్త ప్రభుత్వం ఏర్పడి మన ప్రజల యొక్క కష్టాలన్నీ తీరే సమయం వచ్చింది. కాబట్టి మీ అందరూ కూడా నందివాడ ప్రజలు, నందివాడ మండల ప్రజలందరూ కూడా విఘ్నులు, అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి నందివాడ మండలంలో, ముఖ్యంగా నందివాడ మండలంలో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యం వచ్చేలాగా మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, జై జనసేన, జై తెలుగుదేశం. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను 100% పేద ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్న వాలంటరీ వ్యవస్థపై తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నేతలు చేస్తున్న దుష్ప్రచారం సరైనది కాదని వైసీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు, వైసీపీ పార్టీ పట్న అధ్యక్షులు గొర్ల శ్రేణు మండిపడ్డారు. వైసీపీ పార్టీ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో ఆ ఇరువురు మాట్లాడుతూ వాలంటరీ వ్యవస్థపై అందులో పనిచేస్తున్న మహిళలపై తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు ఆరోపణలు సరైనవి కావంటూ మండిపడ్డారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందజేస్తూ వారిని ఉగ్రవాదులతో పోలుస్తూ మాట్లాడటం సరికాదని, ఇంటింటి నేతలకు రాబోయే ఎన్నికల్లో వాలంటీర్లు తమ ఓటు హక్కుతో తగిన రీతిలో గుణపాఠం చెప్తారని వారి ఇరువురు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ బీసీసీఎల్ నాయకులు శేషు, కృష్ణమోహన్, వైసీపీ విద్యార్థి విభాగ అధ్యక్షులు మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ చరిత్రలో ప్రభుత్వం తను చేసే పేద ప్రజల యొక్క సంక్షేమ పథకాలని, అభివృద్ధిని, ఎప్పటికప్పుడు వారి సమస్యలని తెలుసుకోవటానికి ఒక వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థ ద్వారా ఎటువంటి అవినీతికి, అక్రమాలకి తావు లేకుండా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి దానికి అనుబంధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా 1వ తారీఖునే పెన్షన్ పంపిణీ, అంతేకాకుండా ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో ఆ వయోవృద్ధులు మరి పథకాలు తీసుకోవటానికి ఒక ఆఫీస్కో సెక్రటేరియట్కో వచ్చి రాలేని పరిస్థితుల్లో వారి దగ్గరికి వెళ్ళి ఉదయం 5 గంటల నుంచి 10 గంటల లోపల కూడా ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షన్లో పంపిణీ చేస్తూ ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన తెలుసుకుంటూ వాటి సమస్యలకు పరిష్కారానికి మార్గం చూపిస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థపై తెలుగుదేశం పార్టీకి తోక పార్టీ, అనుబంధ పార్టీ అయినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి దత్తపుత్రుడు వాలంటీర్ వ్యవస్థపై అక్కస్సు కక్కుతూ విపరీతమైనటువంటి వాళ్ళని అవమానపరిచే విధంగా ఈ రాష్ట్రంలో స్త్రీలు అదృశ్యానికి వాలంటీర్ వ్యవస్థ కారణమంటారు. స్త్రీలకు ఏదైనా అవమానం జరిగితే అది వాలంటీర్ వ్యవస్థ అంటారు. ఇది అవగాహన లోపం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనధికారికంగా ఏదైతే జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలనే కేవలం ఆ సభ్యులుగా వేసి వారు ఏ పథకాన్ని ఇవ్వాలి అన్నా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆ కార్యకర్త, ఆ పార్టీ అభిమానం సిఫారసు మేరకు వారి డబ్బులు తీసుకుని మాత్రమే చేసేవారు. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత కులం కానీ, మతం కానీ, రాజకీయ వివక్షత కానీ లేకుండా, అవినీతి లేకుండా అర్హులైతే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పథకాలు అందజేయడం. మరి ఒకవైపున ఇన్ని పథకాలు అందిస్తూ కేవలం వారికి ఇచ్చే గౌరవ వేతనం 5,000 రూపాయలు మాత్రం. 5,000 రూపాయలు గౌరవ వేతనం తీసుకుని చాలా గౌరవంగా ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవడం, ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఏదైనా పథకాల గురించి వారికి తెలియకపోతే ప్రభుత్వ పథకాలు ఏ విధంగా రావాలి, ఏ విధంగా చేయాలంటున్నారు. అదే కాకుండా ఆరోగ్య సురక్ష, వైఎస్ఆర్ ఆరోగ్య సురక్ష అని, జగనన్న సురక్ష అని, ఆరోగ్య సురక్ష అని, విద్యావడని, అమ్మఒడని, విద్యాదీవెనని ఇన్ని పథకాలని అమలు చేయడానికి ఎవరైతే అర్హులు ఉన్నారో
వారిని గుర్తించి చేస్తుంటే వారిని జిహాదీలని, స్లీపర్ సెల్స్ అని, లేకపోతే ఇంకోటని వారిని విమర్శ చేయడం తెలుగుదేశం పార్టీ యొక్క ఆత్మ న్యూనతాభావం. మేము చేయలేకపోయాం, మేము వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోయాం. ఈ వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి పేద ప్రజల యొక్క మన్ననలు పొందుతుంది. దాన్ని ఏదో విధంగా అవమానపరచాలి, దాన్ని ఏదో విధంగా దాన్ని యొక్క కెపాసిటీని తగ్గించాలి, అని అవమానపరచాలనే విధానంగా మాట్లాడడం జరిగింది. మేము వారికి చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఏ పథకం కూడా అవినీతికి ఆస్కారం లేకుండా జరిపిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి సంబంధించినది కాదు వాలంటీర్ వ్యవస్థ అనేది. వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రభుత్వం. నమస్కారం. ఈరోజు 2019 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆయన ఏదైతే చెప్పారో ఆ మాటలన్నిటినీ కూడా నిజం చేసే మాటల్లో భాగంగా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సచివాలయ వ్యవస్థ ద్వారానే సాధ్యం. మన సమస్యల్ని వార్డులో అయితే వార్డులో, గ్రామంలో అయితే గ్రామంలో అక్కడికక్కడే పరిష్కరించుకోవాలన్న మంచి ఉద్దేశంతో, పరిపాలన సులభతరం అవ్వాలన్న ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి దానిలో అంతర్లీనంగా ప్రతి 50 ఏళ్లకో ప్రతి 60 ఏళ్లకో ఒక వాలంటీర్ని నియమించడం జరిగింది. ఈ రోజున వాలంటీర్ అంటే వాళ్ళు స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు. అటువంటి వారిని వారితో గౌరవ వేతనం ఇవ్వాలనేది, వేతనం కూడా కాకుండా గౌరవ వేతనం అని చెప్పి వారికి సరే ఖర్చులు అవి ఉంటాయి అని చెప్పి 5,000ని ప్రభుత్వం ఇవ్వడం జరుగుతూ ఉంది. వారు మనం కరోనా సమయంలో మనందరం కూడా మన ఇంటిలో నుండి మన చుట్టాలు, మన బంధువులు, మన సన్నిహితులు చనిపోయినా కూడా మనం ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో కూడా మన కోసం ఆ 50-60 ఏళ్లలో ఉండే క్లస్టర్లో ఉన్న వాలంటీర్ మన కోసం ప్రాణాలకు తెగించి మన ఇంటికి వచ్చి యోగక్షేమాలు కనుక్కుని ప్రభుత్వం నుంచి అందే నగదును కానివ్వండి, ప్రభుత్వం నుంచి అందే ప్రోత్సాహకాలని మనకి ఇంటి వద్దకే, గడప వద్దకే తీసుకొచ్చి అందించడం జరిగింది. దానిలో భాగంగా కొంతమంది కరోనా సమయంలో అసూలు కూడా బాశారు. అటువంటి త్యాగమూర్తుల్ని, వాలంటీర్ల సేవా తత్పరుల్ని ఈ తెలుగుదేశం నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సభ్యతా సంస్కారం ఉందా? వాలంటీర్లో 80% మంది మన రాష్ట్రంలో ఉండే మన అక్క చెల్లెమ్మలు, మన కూతుళ్ళు లాంటి ఆడపిల్లలు పనిచేస్తూ ఉన్నారు వాలంటీర్లుగా. అటువంటి ఆడపిల్లల్ని వారి మనోభావాలు దెబ్బతినే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడతారా? స్లీపర్ సెల్స్, తీవ్రవాదులు అంటారు ఒకళ్ళేమో ఆడపిల్లల్ని ఏదో చేస్తారని అంటారు. ఎందుకంటే మనం సభ్య సమాజంలోనే ఉన్నాం. 50-60 ఏళ్లలో ఏ క్లస్టర్లో మనం కూడా, మేము కూడా, ఎవరైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా కూడా వాళ్ళు కూడా ఎవరో ఒక వాలంటీర్ క్లస్టర్లో మ్యాప్ అయి ఉండటం జరుగుతూ ఉంది. ఆ 50-60 ఏళ్ల మందికి 50-60 ఏళ్ల వాళ్ళందరికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాల అమలులో ఏ విధంగా అమలు చేస్తున్నారు ఇన్ని సంక్షేమ పథకాలు? ఎక్కడా కూడా రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా. ఎందుకంటే ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా దేనికి ఏ పథకాన్ని ప్రజలకి, పేద ప్రజలకు ఇవ్వాలన్నా కూడా జన్మభూమి కమిటీ సభ్యులని చెప్పి వార్డులో ఒక నలుగురితో జన్మభూమి కమిటీ సభ్యులని వాళ్ళతో కమిటీలు వేయటం, వాళ్ళు ఒక పెన్షన్ ఇప్పించాలన్నా, ఒక రేషన్ కార్డు ఇప్పించాలన్నా, ఒక స్థలం ఇప్పించాలన్నా, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పించాలన్నా, ఒక బర్త్ సర్టిఫికేట్ ఇప్పించాలన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ ఇప్పించాలన్నా కూడా వేలకు వేలు లంచాల రూపంలో వసూలు చేసి వాళ్ళ కడుపులు నింపుకున్నారు. పేద ప్రజల రక్తాలని జలగల్లాగా పీల్చారు. దానిని, ఆ వ్యవస్థని నాశనం చేయాలన్న మంచి ఉద్దేశంతో
ఈరోజు వాలంటీర్లని వ్యవస్థను ఏర్పాటు చేసి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఆ సంక్షేమ పథకాలు అమలు చేయటంలో లబ్ధిదారుల ఎంపికలో వాలంటీర్ల పాత్రే కీలకం. వారు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మహిళలు బయటకు వచ్చేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ధైర్యంగా చేసుకుని మహిళలు రాజకీయాల్లోకి ముందుకు రావటం జరుగుతుందని, రానున్న రోజుల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వీర మహిళలుగా మనందరం మరింత శ్రమించవలసిన అవసరం ఉందని జనసేన వీర మహిళ వెల్తూరు మిల్లి సర్పంచ్ కె శేషవేణి తెలిపారు. మోటూరు గ్రామంలో జనసేన వీర మహిళల సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పడిన పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మనమందరం మద్దతుగా నిలిచి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఆద్య మొనాలిసా, ప్రమిళారాణి తదితరులు పాల్గొన్నారు. మన పార్టీ ఆవిర్భవించి ఇంచుమించు 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల్లో మనం లేడీస్ని ఒక 100 మందిని కూడా సమకూర్చి మీటింగ్ పెట్టలేకపోతున్నాం. ఎందుకని? ఇప్పుడు మీ ఊరు వచ్చాం, స్టార్టింగ్ ఒక్కలే ఉన్నాం, 5గురు అవుతున్నారు, 10 మంది అయ్యారు. ఎందుకంటే మనలో భయం అనేది ఒకటి ఉంది. ఆ భయాన్ని పోగొట్టి జనసేనాని ఇంకా బలపరచడానికి ఇలా చిన్న చిన్న మీటింగ్లు ఇప్పుడు పెట్టాం. ఈ ఫోటో తీసుకెళ్ళి మన ఇంటి పక్కన చూపిస్తాం. మాకు ఉందండి, మేము కూడా రావాలని చాలామంది అంటారు. అలాంటి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఈ మీటింగ్స్ పెట్టేది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పొత్తు మీద ఉంది. చాలామందికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. కానీ ఆయన చాలా తెలివితేటలుగా ఇప్పుడు మన దగ్గర డబ్బుతో నడుస్తున్న రాజకీయం. ఆ డబ్బుని ఇచ్చేయాలంటే ఆయన ఆస్తులు అంతంత ఇంకా అమ్ముకుని అప్పుల పాల ఈ రోడ్డు మీదకి వెళ్ళే పరిస్థితి వచ్చేసింది. ఎవరి కోసం? ఆయన కుటుంబం అనుకుంటున్నారు. కానీ మనం ఆయన మన కుటుంబంలాగా ఇచ్చేసి ఓటేసామా, గెలిపించుకున్నామా? లేదు. పోనీ ఈసారైనా ట్రై చేద్దామంటే పొత్తుతో సంబంధం లేదు. తెలుగుదేశం అయినా జనసేన అయినా ఇప్పటికి మన ఉద్దేశం రెండు ఒకటే, గెలిపించుకోవాలి. ఎక్కడ ఏ సీటు తెలుగుదేశం ఇచ్చినా జనసేనకి ఇచ్చినా సమంగా మనం పని చేసుకుని 2 పార్టీలను గెలిపించుకోవాలి. ఇక్కడ వెనుకల రాముగారిని గెలిపించుకుంటాం. అది కూడా మన అకౌంట్కే వచ్చింది. జనసేన తెలుగుదేశం మనకి సంబంధం లేదు. ఎంపీ టికెట్ మనకి ఇచ్చారు ఇప్పుడు తెలుగుదేశం. ఎందుకంటే ఒకటి అది, ఒకటి ఇది. బలంగా ఎవరున్నారు, బలంగా పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారు అని చూస్తున్నారు. ఎంపీ టికెట్ బాలసౌరి గారికి ఇచ్చారు. ఆయన కోసం మనకు కొంత కృషి చేద్దాం. అలాగే అని ఇప్పుడు మనం ఇంట్లో కూర్చోకూడదు. ఈ 2 నెలలు మనం మన పార్టీని బలపరుచుకుంటూ ఓటింగ్లు పెంచుకుంటూ చేయాల్సిన ఏంటి? ఫంక్షన్స్కి వెళ్తాం, ఏం మాట్లాడుకుంటాం, ఏంటి అలా కాకుండా ఇప్పుడు మనం చేయాల్సిన సిచ్యువేషన్స్ ఏంటి, ఇప్పుడు మనం ఎన్ని అనుభవించాం, వాటిని ఎలా అధిగమించుకోవాలి. వేసాం మనం జగన్ గారికి ఓటేసాం. ఎవరిని చూసి ఓటేసాం? వాళ్ళ తండ్రి గారిని చూసి. ఇప్పుడు మన కోసం మన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుని ఆయనకు ఓటేసి రేపటి భవిష్యత్తు ఎలా ఉంటుందని నిర్ణయించుకోవడానికి, ఇప్పటి నుంచి పటిష్టం చేసుకోవడానికి మన సర్కిల్ పెంచుకుంటాం. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు ఈ మీటింగ్ ఇంట్లోనే అయిపోదు. నెక్స్ట్ టైం వచ్చేసరికి చివరి వరకు వెళ్ళాలన్న ఆశ. దానికి మీరందరూ చేయాల్సిన కృషి చేస్తూ ఇంకా పెద్దగా మన గుడివాడలో పెట్టాం, ఈరోజు ఇక్కడ పెట్టాం, రేపు ఎంట్రమిల్లో పెడతాం, ఇంకోసారి వెనుకోటలో పెడతాం. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో మాట్లాడగలరో. సమస్య ఇక్కడ ఒక్క చాటే కదండి, మీ ఒక్క మోటూరులోనే లేదు, ప్రతి చోట ఉంది సమస్య. ప్రతి చోట మేము ఎలా బయటకు వచ్చామో మీరు అలాగే రావాలి. ఎందుకంటే మేము చూసిన సిచ్యువేషన్ ఒకటి ఉంటాయి, మీరు చూసేది ఒకటి ఉంటుంది. అది వచ్చి జనాలకు చెప్పి వాళ్ళని మోటివేట్ చేయండి. ఇప్పుడు మేము వచ్చి చెప్తున్నాం, అలాగే మీకు ఇక్కడికి వచ్చి చెప్పాలని ఉంటుంది. నేను కూడా చెప్తే బాగుంటుంది, నేను ఇవి చూశాను అవి. అలా మీరు డెవలప్ అవ్వండి. మీరు వస్తే మీతో పాటు ఇంకో నలుగురితోనే స్టార్ట్ చేసాం. ఆ నలుగురిలో ఇప్పుడు 40 మంది అయ్యాం, 400 మంది అవుతారు ఇంకొక 10 రోజులు అయితే. అలా చేసుకుంటూ మన జనసేనని పటిష్టం చేసుకుంటూ ప్రస్తుతానికి వెనుగల రాము గారికి మన పూర్తి మద్దతు ఇస్తూ ఆయన గెలిపించుకుని, అలాగే బాలసౌరి గారి కోసం మన వంతు కృషి చేస్తూ మనం ఓటేసుకుని, గుడివాడ ఫ్లైఓవర్ తెప్పించింది బాలసౌరి గారు. ఇది వైసీపీలో ఉన్నా కూడా అలాంటి మంచి వ్యక్తిని మనం గెలిపించుకుని మన వంతు కృషి చేద్దాం. ఇలా ఆవేదన చెందితే కుదరదండి. కరెక్ట్ టైం ఇప్పుడు ఓటేసే టైం. ఓటేసుకుందాం. మన చేతిలో ఉన్న పవర్ఫుల్ అధికారం ఏంటంటే ఓటేయటం. వేసిన తర్వాత మోటూరు అనే కాదు మేడం, ప్రతి చోట మీరు చెప్పినట్టే ఆడవాళ్ళు అనేది బయటికి రావడానికి చాలా చాలా బాగా ఇబ్బంది పడుతున్నారు. కొద్దో గొప్ప పవన్ కళ్యాణ్ గారి వల్లే మేము బయటకు వచ్చాం. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి వల్లే నేను మా ఇంట్లోంచి అంటే ఊళ్ళో వరకు అన్ని చోట్లకి తిరుగుతా. బయట అనేటప్పుడు చదువుకుని ఎవరు మా ఇంట్లో దేనికి పంపించరు బయటికి. ఆఖరికి నేను ఉద్యోగం చేస్తే మా తమ్ముడు వద్దు ఇంట్లో కూర్చో అని. కానీ ఆయన గుడివాడ వచ్చాడు,
నన్ను తీసుకెళ్లారు. నేను ఒక్కదాన్నే ఆడదాన్ని. బందర్ మీటింగ్కి 1000 మందిని దోసుకుని నేను ముందుకెళ్ళా. నాకు రౌండ్ సెక్యూరిటీ ఇచ్చాడు. అది నాకు ధైర్యం అనిపించింది. ఓహో, ఆడవాళ్ళు బయటకు వెళ్తే పవన్ కళ్యాణ్ గారు వల్ల బయటికి వెళ్తే ఇంత బలం వస్తుందా అని నాకు కొండంత ధైర్యం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి వల్లే, నేనైతే గట్టిగా చెప్తా, ఆయన వల్లే నేను బయట తిరుగుతున్నా డాషింగ్గా, రౌడీతనంతో. కాబట్టి ఈసారి కానీ కాదు, ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఓటేయాలి ఎవరైనా సరే. కేవలం జాతి గుర్త సపోర్ట్ వచ్చారా, పొత్తుతో వచ్చారా కాదు. ఆయన దేనికి చెప్తే దానికే. ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఓటు వచ్చేసి సైకిల్కి, ఎంపీ ఓటు వచ్చేసి గ్లాస్కి. ఇది గుడివాడ నియోజకవర్గమే కాదు, వ్యక్తి కాదు, వ్యక్తేనండి. మాకు కావాల్సిన వ్యక్తే, పవన్ కళ్యాణ్ గారే కావాలి. వ్యవస్థ అవసరం. వ్యవస్థ ఏంటంటే వ్యవస్థను బాగు చేసే వ్యక్తులు కావాలి. ఈ ఊరు గుడివాడ నియోజకవర్గమా ఇంకో నియోజకవర్గమా అన్నది అనవసరం. కానీ ఆడవాళ్ళు బయటికి రావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళకి ఇంకా రాజకీయ పరంగానే కాదు, అన్ని ఆర్థిక పరంగా కానీ అన్ని రకాలుగా కూడా సపోర్ట్ అనేది బాగా ఉండాలి. నాకు ఒక్క కోరిక ఏంటంటే, ఎప్పటికైనా కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఇలాగే డేరింగ్ డాషింగ్గా మాట్లాడి ఒకటి చెప్పాలనుకుంటా ఆయనకి. ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి బయటకు వెళ్ళినప్పుడు, అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం, నా అభిప్రాయం. ప్రతి ఊర్లోనూ కూడా ఇప్పుడు సచివాలయం మా ఊరు ఉంది, పంచాయతీ విఆర్ఓ ఆఫీస్ వేస్ట్గా ఉంది. రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లా వేస్ట్గా కాకుండా డోక్రా వాళ్ళకి కానీ ఇలా ఆడవాళ్ళకి మాత్రమే ఉపయోగపడే మహిళా మండలి ఉండేదండి. ఎవరు కుట్టు మిషన్ నేర్పించడం అలాంటివి చేసేవాళ్ళు. అది వేస్ట్గా చేసేసి ఇప్పుడు వాటర్ ప్లాంట్ అనేది పెట్టారు కదా, దాన్ని పడగొట్టేసి విఆర్ఓ ఆఫీస్ కట్టారు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే నా ఉద్దేశం, మా ఊళ్ళో మళ్ళీ ఇప్పుడు నేర్చుకునే తినకు ఉంటుంది, నాకు ఉంటుంది, మిషన్ నేర్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళు నేర్చుకోలేదు. అదే గవర్నమెంటే ఒక 2 టీచర్స్ పెట్టి నేర్చుకుంటారు అంటే మా ఊళ్ళో 50 మంది నేర్చుకుంటారు. ఆ 50 మంది ఇంకో 50 మంది సపోర్ట్ చేస్తారు కదా. అలా వాళ్ళకు కూడా ఏదో ఒక రూపాయన కుట్లు అల్లికలు లాంటివి అవ్వచ్చు, కుట్టు మిషన్ లాంటివి అవ్వచ్చు, అలాంటివే రైతుడు చేసిన వేస్ట్గా ఉండిపోయిన సచివాలయ పంచాయతీలన్నీ కూడా మళ్ళీ ఉపయోగకరంగా మారే విధంగా చేయాలని నాకు చెప్పాలనే ఉద్దేశం ఉంది. అది మీ దగ్గర చెప్పేశానండి. 2024 సార్వత్రిక ఎన్నికలు గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ఎమ్మెల్యే కొడాలి నాని 27వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి తన ఎన్నికల ప్రచారాన్ని 1వ వార్డు నుండి ప్రారంభించడం జరుగుతుందని వైసీపీ పట్టణ అధ్యక్షులు గొర్లా శ్రీను తెలియజేశారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, 1వ వార్డులో రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కొడాలి నాని నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని ప్రజలందరికీ తెలియజేసేందుకు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా వైసీపీ పార్టీ ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు, వైసీపీ బీసీసీఎల్ నాయకులు శేషు, కృష్ణమోహన్, వైసీపీ విద్యార్థి విభాగ అధ్యక్షులు మహేష్ తదితరులు పాల్గొన్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ నియోజకవర్గం నుండి విన్నపం. రానున్న ఎన్నికలలో ప్రచార నిమిత్తం భాగంగా మన ప్రీతమ శాసనసభ్యులు కొడాలి నాని గారు రేపటి రోజు అనగా 27/3/2024 బుధవారం నాడు స్థానిక నాగవారపాడులో ఎంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుండి 1వ వార్డు నుండి ప్రచారాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. దీనిలో గుడివాడ నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కొడాలి నాని గారికి సంపూర్ణ మద్దతు తెలియజేయాలని చెప్పి గుడివాడ నియోజకవర్గం, గుడివాడ పట్టణం, అదేవిధంగా నందివాడ మండలం, అదేవిధంగా గుడివాడ రూరల్ మండలం, అదేవిధంగా గుడ్లవల్లేరు మండలం ప్రజలందరికీ కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. రేపటి నుండి ప్రతిరోజు కూడా ఆయన ప్రచారంలో ఏదో ఒక ప్రాంతంలో పాల్గొంటారు. దాని వివరాలు మీకు వాట్సాప్ గ్రూపుల్లో పార్టీ కార్యాలయాల ద్వారా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, సానుభూతి పరులందరికీ కూడా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది.
మీరందరూ కూడా రానున్న రోజుల్లో కొడాలి నాని గారికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచార బేరీలో మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఈ సభాముఖంగా సవినయంగా కోరుకుంటూ సెలవు. కామ్రేడ్ గుంటూరు బాపనయ్య 46వ వర్ధంతి గుడివాడ సుందరయ్య భవన్లో సోమవారం నిర్వహించారు. తొలుత కామ్రేడ్ గుంటూరు బాపనయ్య చిత్రపటానికి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు పోగు శేషయ్య పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కామ్రేడ్ గుంటూరు బాపనయ్య వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులుగా కార్యదర్శిగా పనిచేయటమే కాకుండా నిడమోలు ఎమ్మెల్యేగా 3 సార్లు, ఎమ్మెల్సీగా 1 సారి పనిచేసి పేద ప్రజల సంక్షేమం కోసం భూ సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించిన విప్లవ నాయకుడు అని వారు కొనియాడారు. సిపిఎం నాయకులు ఆసిపిరెడ్డి ఈ సందర్భంగా వారిని కొనియాడారు. ఆయన ఎత్తిన జెండా కడవరకు తీసుకెళ్లిన విప్లవ వీరుడుగా కొనియాడారు. సిపిఎం పార్టీ నాయకులు ఆయనకు ఘననివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నేల మురళీకృష్ణారెడ్డి, పట్టణ కమిటీ సభ్యులు సిహెచ్ నాగమల్లేశ్వర, జి గోపాల్, అవినేని వెంకటేశ్వర, కోటేశ్వర, ఎలిషారావు, టి ప్రకాష్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడిదారి సమాజంలో కమ్యూనిస్టులుగా ఎట్లా ఉంటారు, ఇలా బాపనయ్య ఎవరు, బాపనయ్య ఎక్కడ పుట్టాడు, బాపనయ్య పిల్లలు ఏం చేస్తున్నారు, బాగా సంపాదించారా, లేకపోతే ఆ పిల్లలు బాగా ఏ స్థితిలో ఉన్నారు, ఇలాంటి ఆలోచించే రోజుల్లో ఒక కమ్యూనిస్టు కార్యకర్తగా బాపనయ్య 46వ వర్ధంతిని ఆయనకి మనం 46వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ బాపనయ్య గారు చేసిన భూ సమస్యల మీద కానీ అట్లాగే పాలేరుల కూలీ రేట్ల మీద కానీ అనేక ఉద్యమాలు ఆయన నిర్వహించాడు. ఆ ఉద్యమాల ఫలితమే కొన్ని చట్టాలు వచ్చినాయి. కానీ ఈరోజు కేంద్రంలో వచ్చిన మోడీ ప్రభుత్వం ఆ చట్టాలన్నింటినీ మార్పు చేస్తూ మళ్ళీ కార్మిక వర్గాన్ని యాజమాన్యాలకి కట్టు బానిసలుగా చేయడానికి చట్టాల్లో మార్పులు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి బాపనయ్య గారి ఆశయాలు నెరవేర్చడం అంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొస్తున్నాయి. ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడటమే గుంటూరు బాపనయ్య గారికి నిజమైన నివాళులు. గుంటూరు బాపనయ్య గారు ఎక్కడున్నా ఆయన చేసిన పోరాటాలని మనం తలుస్తున్నాము అంటే ఏ వ్యక్తి అయినా ఆయన ప్రజల కోసం ప్రజా సమస్యల మీద పనిచేసిన వ్యక్తుల్ని సమాజం ఎప్పుడూ మర్చిపోదు. అట్లా మర్చిపోదని రుజువు చేయడానికే ఈరోజు గుంటూరు బాపనయ్య గారి వర్ధంతిని మన జిల్లాలో అన్ని ప్రాంతాల్లో జరపడం జరుగుతుంది. కాబట్టి గుంటూరు బాపనయ్య గారు ఒక దళిత కుటుంబంలో పుట్టిన ఆయన ప్రజా ఉద్యమాన్ని నిర్వహించి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి 1 సారి ఎమ్మెల్సీ అయినా ఆయన ఆఖరికి తింటాకి తిండి లేని ఇబ్బందులు పడ్డా ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం చివరికంటూ నిలబడ్డాడంటే అంత మహోన్నత వ్యక్తుల్ని మనం ఎప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే రోజుకో పార్టీ మారటం, డబ్బుతో ఓట్లు కొనటం, కొని అధికారానికి రావటం, అధికారానికి వచ్చిన తర్వాత ఆయన ఎవరికొవరికి అమ్ముడుపోవటం, ఆయన వ్యాపారాలు, ఆయన లాభాలు నష్టాలు ఇవి చూసుకునే రోజులు, ప్రజల సమస్యలు పట్టించుకునే గాలికి వదిలేసే పరిస్థితి, ప్రజల మీద నిర్బంధాన్ని ప్రయోగించే పరిస్థితి, వీటన్నిటిలోనూ ఆయన అనేక రకాలుగా ఆ రోజు నిర్బంధాలను ఎదుర్కొనే అమరవీరుగా ఆయన చిరస్మరణంగా మనకి అనేక భూ ఉద్యమాలు కానీ, పాలేర్ల కౌలు ఉద్యమాలు కానీ, గట్ల ఉద్యమాలు కానీ అక్కడ ఇప్పటికీ చెబుతూ ఉంటారు. మనం లక్ష్మీ నగర్ వెళ్తే షుగర్ ఫ్యాక్టరీ ఉన్న ఏరియాలో ముదురాజుల భూ పోరాటం అంటే ముదురాజులకి ఆ రోజు బంజరు భూములు ఇవ్వాలని పెద్ద పోరాటం నడిచింది. అప్పుడు పోలీసులు కాల్పులు కూడా జరిగింది. అంత పోరాటాలు నిర్వహించిన దాంట్లో బాపనయ్య గారు ఉన్నారు. కాబట్టి బాపనయ్య గారికి నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడానికి పార్టీ ఎల్లవేళ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి మరోసారి జోహార్లు అర్పిస్తున్నారు. అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శిగా, అలాగే పార్టీ నక్సలైట్ విచ్ఛిన్నం తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్ర కమిటీలో కార్యదర్శి వర్గ సభ్యుడిగా, ప్రజానాయకుడిగా పనిచేశాడు. ఆయన 1-2 విషయాలు మాత్రం మేము ముందుస్తాను. చివరి రోజుల్లో చాలా ఆర్థిక సమస్యను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. మా గురువు గారు నాకు పార్టీ సభ్యత్వం ఇచ్చింది పుట్టకుంట సుబ్బారావు గారు. ఆయన ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే ఒక్కోసారి ఆయనకి ఆర్థిక ఇబ్బందులతో ఆహార సమస్యలు కూడా వస్తూ ఉండేయంట.
ఎవరన్నా ఏమండి బాపనయ్య గారు ఆయన ఏ ఆఫీస్కి వెళ్ళినా నమస్కారం అండి బాపనయ్య గారు ఏ పని మీద వచ్చారు అని వెంటనే చేసి పెట్టేంత వెయిట్ సంపాదించాడు. ఏది ఒక ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే కాకపోయినా సంపాదించాడు. ఆ పరిస్థితిలో ఒక్కోసారి ఏదో ఒకటి అడిగి వాళ్ళ దగ్గర ఆయనకి మొక్కజొన్న కండీలు అంటే బాగా ఇష్టం. 3 సార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికారు. అట్లా ఆ రకంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఎత్తిన జెండా దించకుండా ఆయన చివరిదాకా ఇదయ్యాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయనకు ఉన్నటువంటి ప్రజాభిమానం ఏంటో నేను చూశాను. ఆయన ఒక లారీలో ఆయన బాడీని పెట్టారు. ఆ బాడీ వెనకాల మా లారీ ఉంది. రాత్రి 1 గంట అయింది చల్లపల్లి అమర్నగర్ వెళ్ళేటప్పటికి. అప్పుడు దాకా జనాలు ప్రతి గ్రామంలో కూడా వచ్చి ఆయన పేద ప్రజలకు ఏం చేశారండి? ఆయన ప్రధానంగా చల్లపల్లి జమీందారు అని ముఖ్యమైన విషయం అదే చెప్తున్నాం. చల్లపల్లి జమీందారుకి 17,000 ఎకరాలు ఉండేది. అతని పేరు యార్లగడ్డ శివరాం ప్రసాద్ బహదూర్ చౌదరు గారికి. అట్టంటేనే ఆయన నిద్రపెట్టేది. ఏం చెప్తాం? పరిస్థితి ఆ 17,000 ఎకరాలకు వ్యతిరేకంగా దున్నేవాడిదే భూమి అని చెప్పి ఉద్యమం నడిపిన దాంట్లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో సీనియర్ నాయకుడు, అట్లాగే సిపిఐ ఆల్ ఇండియా కార్యదర్శిగా పనిచేసినటువంటి చండ్ర రాజేశ్వరరావు, చల్లపల్లి నారాయణరావు గారు వీళ్ళతో కలిసి బాపనయ్య గారు కూడా ఆ దున్నేవాడికి భూమి జమీందారు విధానం రద్దు చేయాలి, చల్లపల్లి జమీందారు డౌన్ అనే పరిస్థితిలో పెద్ద ఉద్యమం నడిపారు. 42 చనిపోయారు. అందులో బావిరెడ్డి వియ్యమ్మ అనే ఆమె మహిళ కూడా ఉంది. ఆ రకంగా ఆ సందర్భంలో ఈయన్ని గుర్రాలతో తొక్కించారు. కొన్ని చోట్లయితే తెలంగాణ పోరాటం జరిగినటువంటి పరిస్థితులు అది. అట్లా ఆ జమీందారు వ్యతిరేక పోరాటం ద్వారా అక్కడ ఉన్నటువంటి కౌలుదారులకి భూమి మీద హక్కులు వచ్చినాయి. ఇవాళ కౌలుదారులకి ఏ రకమైన హక్కులు లేవు. మనం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నందివాడ మండలం తుమ్మలపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించిన టీడీపీ జనసేన నేతలు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కొడాలి నాని నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యం అంటూ మండిపడ్డ రావి పిన్నమనేని. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందిస్తున్న వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చడం సరికాదంటూ మండిపడ్డ వైసీపీ నేతలు. విమర్శలు చేస్తున్న నేతలకు రాబోయే రోజులు ఓట్ల ద్వారా వాలంటీర్లు తగిన బుద్ధి చెప్తారన్న మండలి హనుమంతరావు. వేణుగొండ రామును ఎమ్మెల్యే గెలిపించేందుకు జనసేన వీర మహిళలందరూ సిద్ధం కావాలన్న సర్పంచ్ కె శేషవేణి. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ధైర్యంతోనే అరాచక పాలనకు స్వస్తి పలికేందుకు మహిళలు బయటకు వస్తున్నారన్న వీర మహిళలు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.